good morning. Welcome to Breakfast Show. The way you believe, the way your heart says. Just go with it. Don't hesitate. Definitely you will reach your destination. అంటే ఏం లేదండి, మీ మనసు చెప్పింది చెయ్యండి. మీకు ఏది అనిపిస్తే అది చేశారనుకోండి, ఇంకేమీ ఆలోచించకుండా డెఫినెట్గా మీ డెస్టినీ అంటే మీ గోల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది రీచ్ అయిపోతారు. సో ఎప్పుడు కూడా మన మనసు చెప్పింది మనం చెయ్యాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్స్ పెట్టుకుంటారు, రకరకాల గోల్స్ అయితే ఉంటాయి. నాకు మాత్రం ఒక్కటే గోల్ అండి, ఎప్పుడు చూసినా కూడా కొత్త వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఏమొస్తుందా మీ అందరికీ చెప్దామా, ఇదే గోల్ నాకు. సో ఆ గోల్ కోసం నేను చాలా రీసెర్చెస్ చేస్తూ ఉంటాను, చాలా వంటకాలు చూస్తూనే ఉంటాను, అవన్నీ కూడా మీకు చెప్తూనే ఉంటాను. సో నా గోల్ వరకు అయితే నేను కొంచెం సాటిస్ఫైగా వెళ్తున్నాను. మరి మీ అందరూ కూడా డెఫినెట్గా మీ మనసు చెప్పింది విని గోల్ని రీచ్ అవ్వండి. ఓకే, ఇంకా మన బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేద్దాం. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఆలివ్స్ పెప్పర్ పరాటా. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, చక్కగా ఫాలో అయిపోండి. ఆలివ్స్ పెప్పర్ పరాటాని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా, ఈలోపు మనం వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వెల్లుల్లి ఇంకా పెప్పర్ అంటే మిరియాలు. సో మిరియాలని కొంచెం ఎక్కువ యూజ్ చేద్దాం ఆ ఘాటు ఫ్లేవర్ కోసం. అండ్ మిర్చి సో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇందులో మనం మెంతి కూర కూడా యూజ్ చేస్తున్నాం. సో కొంచెం మిరియాలు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మెంతాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ మరీ ఎక్కువ వెజిటబుల్స్ కానీ లేదా ఆకుకూరలు కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయకండి. ఓన్లీ మనం స్పెషల్గా ఒక్కటే తినాలి అనుకున్నప్పుడు, ఎక్కువ ఆలివ్స్ టేస్ట్ రావాలి అన్నప్పుడు మిగతావన్నీ కూడా చాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మెంతికూర చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. దీన్ని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో మనం ఏ ఆకుకూర తీసుకున్నా, వెజిటేబుల్ తీసుకున్నా కొంచెం ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా. ఓకే, మొత్తానికి అయితే మెంతికూర అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో బౌల్ తీసుకుందాం. దీంట్లో గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. అండ్ నేను చెప్పా కదా ఆలివ్స్ పెప్పర్ అని, సో ఆలివ్స్ని కూడా కట్ చేసేసుకుందాం. ఓకే, సో ఆలివ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పెప్పర్ అండ్ మెంతి కూర, ఇది కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. హ్యాస్టేజ్ మీకు తెలుసు కదా పరాటా పిండి ఎలా మిక్స్ చేస్తారో, అలాగే మనం కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పరాటా పిండి రెడీ చేసేసుకుందాం. ఓకే, సో జస్ట్ లైట్గా వాటర్ కలుపుకుంటూ మనం పరోటా బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. అండ్ మిక్స్ చేసేటప్పుడే మనం జస్ట్ 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేస్తే పిండి మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో
సో ఇందులో కొన్ని వెజిటేబుల్స్ డైరెక్ట్గా వేయాలంటే మనం వేసేసుకోవచ్చు. క్యారెట్ ఇవన్నీ ఏంటంటే మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ మనం పచ్చిగా తినలేం కాబట్టి, ఆకుకూరలు పచ్చిగా తినలేం కాబట్టి మనం కొంచెం ఫ్రై చేసి వేసుకుంటున్నాం. అండ్ పెప్పర్ కూడా మనం మిరియాలు డైరెక్ట్గా వేసాం, ఫ్రై చేసాం కాబట్టి అది తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకవేళ మిరియాలు తినలేమో అనుకుంటే పెప్పర్ పౌడర్ యూస్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇలా ఏదైనా కూడా ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పరాటాస్ మిక్స్ చేసుకుంటే పరాటాస్ కొట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం పిండి తీసుకుందాం, సో స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఓకే, సో పరాటాస్ నేను పొత్తుకొని పెట్టేసుకున్నాను. 2 పరాటాస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం నెయ్యితో కాల్చుకుందాం. సో పరాటాస్ అంటే నెయ్యి, బటర్ ఇవి యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ అందులో మనం ఆలివ్స్ కానీ మెంతి కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసాం కదా, సో కొంచెం అలా నెయ్యి ఫ్లేవర్ టచ్ అయితే బాగుంటుంది. సో నెయ్యి వేసుకొని కొంచెం 2 సైడ్స్ కూడా కాల్చుకోవాలి. సో జనరల్గా మనకి టైం లేదు అనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఈ పరాటాస్ మనం కాంబినేషన్ లేకపోయినా కూడా ఇలాంటివి తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఆల్మోస్ట్ అన్ని మిక్స్ చేస్తాం కదా, స్పైసీనెస్ ఉంటుంది. అండ్ కొంచెం కాంబినేషన్ కోసం ఆలివ్స్, మెంతి ఇవన్నీ వేసాం కాబట్టి టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా తినేయచ్చు. సో ఇలా 2 వైపులా కూడా మనం కాల్చుకోవాలి. సో ఇదే ప్రొసీజర్ ఫాలో అయిపోతూ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పరాటా అయితే మనకి 2 వైపులా కూడా కాలింది. దీని ప్లేట్లోకి తీసుకొని ఇంకో పరాటా కూడా కాల్చి పెట్టేసుకుంటాను. ఓకే, సో 2 పరాటాను కూడా కాల్చేసుకున్నాను. సో ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా ఆలివ్ పెప్పర్ పరాటా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆలివ్ పెప్పర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, మిరియాలు 2 టీ స్పూన్లు, ఆలివ్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రెబ్బలు 2, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టీ స్పూన్లు. ఆలివ్స్ పెప్పర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాలలో నూనె వేసుకుని వెల్లుల్లి, మిరియాలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని మెంతి కూర, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఆలివ్స్, ఉప్పు, వేయించుకున్న మెంతి కూర మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా చపాతీ పిండిని తీసుకొని పరాటాలో ఒత్తుకొని పాన్ పై వేసుకొని నెయ్యితో 2 వైపులా కాల్చుకుంటే ఆలివ్ పెప్పర్ పరాటా రెడీ. ఆలివ్ పెప్పర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా ఆలివ్స్ తింటున్నప్పుడు ఆలివ్స్ కూడా నోటికి తగిలి కొంచెం పులుపులుగా వగరుగా తెలుస్తుంది. అండ్ మెంతి కూడా చాలా చక్కగా ఫ్రై చేసాం కాబట్టి లైట్ గా చేదుగా కూడా అనిపించట్లేదు, చక్కగా ఫ్రై అయింది. దాంతో పాటు మిర్చి వేసాం కాబట్టి స్పైసీగా కూడా ఉంది. సో మొత్తానికి పరాటా తింటుంటే మనకి అన్ని టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. అండ్ ఆలివ్స్ టేస్ట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఇందులో మిరియాలు కూడా వేసాం కాబట్టి తింటున్నప్పుడు ఆ ఘాటు కూడా మనకి చక్కగా తెలుస్తుంది. సో మిరియాలు నోటికి తగలడం ఇష్టం లేకపోతే
చెప్పా కదా పెప్పర్ పౌడర్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తానికి అయితే పరాటా చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు చెప్పా కదా కాంబినేషన్ చేసుకోవడానికి టైం లేదు అంటే చక్కగా ఈ పరాటా యాస్టీస్ తినేయచ్చు. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను దమ్ ఆలు సోయాబీన్ కర్రీ. సో రెగ్యులర్ గా ఆలు కర్రీ చేస్తూ ఉంటాం, దీనికి కొంచెం కాంబినేషన్ గా సోయాబీన్ కూడా యాడ్ చేసి చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. దమ్ ఆలు సోయాబీన్ కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో దమ్ ఆలు అన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ మసాలాస్ అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాం. జార్ తెచ్చుకొని ఇందులో కొంచెం లవంగాలు, ధనియాలు, కసూరి మేతి, జీలకర్ర, దాల్చిన చెక్క, ఓకే, అండ్ ఇలాచీ, తర్వాత జీడిపప్పు. సో ఇవన్నీ కూడా వేసుకొని ఫస్ట్ మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఎస్, సో మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో దమ్ ఆలు అన్నా కదా, సో ఆలుని ముందే ఉడకపెట్టి పెట్టుకున్నాను బాయిల్ చేసి. దీన్ని జస్ట్ మనం కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు దమ్కి మనం ఆలు చిన్న చిన్న పీసెస్ చేయకుండా ఇలా పెద్ద పీసెస్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఈ ఆలూస్ని మనం ఇందులో వేసేసుకుందాం అండ్ కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది. సో కొంచెం జస్ట్ వేసిన తర్వాత ఇందులో మనం సోయాబీన్స్ కూడా వేసేసుకుందాం. దమ్ ఆలు సోయాబీన్ కర్రీ కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తీసుకుందాం. సో సోయాబీన్ కూడా వేసి ఈ రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెండు ఫ్రై అవుతుంటాయి. అండ్ ఈలోపు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. అండ్ ఇందులో కూడా ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం ఇంగువ, సో ఇంగువ చాలా కొంచెం వేసుకుందాం. ఇంగువ, తర్వాత బిర్యానీ ఆకు అండ్ ఉల్లిపాయలు. సో ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇక్కడ కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, ఇది కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం మసాలా ఫ్లేవర్ అది ఎక్కువ కావాలి అనుకుంటే మసాలా పౌడర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కదా.
ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుందాం. సో గ్రేవీకి కావాల్సిన పెరుగు ఎంత కావాలో గ్రేవీ అంత క్వాంటిటీ మనం పెరుగు యూజ్ చేస్తున్నాం. పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇందులోనే మనం కొంచెం లైట్గా కొత్తిమీర, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పసుపు, తర్వాత కారం. సో ఆల్రెడీ మసాలాస్ అవన్నీ వేసాం కదా, కారం వేసేటప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కారం, తర్వాత పంచదార. సో పంచదార చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ లైట్గా కమ్మగా ఉంటుంది టేస్ట్. అండ్ ఉప్పు. ఓకే, సో ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మసాలా ఇవన్నీ కూడా మనకి కొంచెం సేపు మనకి ఇది ఉడకాలి, అంటే కొంచెం బాయిల్ అవ్వాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనకి పెరుగు అంతా కూడా మసాలాలో చక్కగా మిక్స్ అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు అండ్ సోయాబీన్, దీన్ని యాడ్ చేసేసుకుందాం. సో గ్రేవీ ఎంత కావాలో చూసుకొని మనం ఇది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ బీన్స్ అండ్ పొటాటో ఫ్రై చేసాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇందులో వేసేస్తే తింటున్నప్పుడు మనకి అంత మసాలా ఫ్లేవర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఓకే, సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది పర్ఫెక్ట్గా మనకి పరాటాస్లోకి అయితే చాలా మంచి కాంబినేషన్. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, ఎస్, అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో చూసారు కదా, దమ్ ఆలు సోయాబీన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. దమ్ ఆలు సోయాబీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 5, సోయాబీన్స్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, ఇంగువ చిటికెడు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, యాలకులు 2, జీరా 1/2 టీ స్పూన్, చెక్క 1, లవంగాలు కొద్దిగా, కాజు 6, కసూరి మేతి కొద్దిగా, చక్కెర చిటికెడు, నూనె 4 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. దమ్ ఆలు సోయాబీన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో లవంగాలు, ధనియాలు, కసూరి మేతి, జీలకర్ర, చెక్క, యాలకులు, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకొని మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని బంగాళదుంపలు, సోయాబీన్స్ వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఇంగువ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పెరుగు వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర, పసుపు, కారం, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న బంగాళదుంపలు, సోయాబీన్స్ వేసి కాసేపు మగ్గించుకున్నాక సర్వ్ చేసుకుంటే దమ్ ఆలు సోయాబీన్ కర్రీ రెడీ. దమ్ ఆలు సోయాబీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా మసాలా అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కాబట్టి
ఆ మసాలా టేస్ట్ అన్నది కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అండ్ సోయాబీన్ ఆలు కూడా పర్ఫెక్ట్ గా ఫ్రై అయ్యాయి. పెరుగు వేసాం కదా, సో పెరుగు వేయడం వల్ల కొంచెం తింటున్నప్పుడు పుల్లగా కూడా ఉంది. మొత్తానికైతే దమ్ ఆలు కర్రీ అన్నది పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ సోయాబీన్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. సో ఇది పరాటాస్, పుల్కాస్ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఈ రోజు చక్కగా 2 టేస్టీ డిషెస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. చక్కగా కొత్త వెరైటీ డిషెస్ ని నేర్చుకోవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.